హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకుండా అనమాట. గాయ్స్, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. మీలో ఎవరైనా సరే మీ ఇంట్లో ఆడవాళ్ళని కొడుతున్నారా, తిడుతున్నారా, ఈ వీడియో మీకోసమే అనమాట. సో అలాంటి వాళ్ళ గురించి ఒక విషయం చాలా క్లియర్గా సూటిగా చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ మీరు అంటే అబ్బాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఐ థింక్ మీ ఇంట్లో ఎవరైనా లేడీస్ కావచ్చు, మెయిన్గా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే మీ ఇంట్లో మీ భార్యని కావచ్చు. సో మీరు ప్రతి దానికి కూడాను కోప్పడిపోతూ వాళ్ళని అరుస్తూ అంతకంటే ఎక్కువగా చేయి చేసుకొని కొట్టడం, వాళ్ళు ఏం మాట్లాడినా సరే మాటకు ముందు చాలామంది అబ్బాయిలు చెయ్యెత్తుతూ ఉంటారు అనమాట. సో పురుషాహంకారం చూపిస్తూ ఉంటారు. యాక్చువల్లీ చాలామంది మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మేల్ ఈగో ఇది. చాలామందికి నేను అబ్బాయిని, నేను మగవాడిని, నేను ఏమైనా చేయొచ్చు, నేను ఏమైనా అనొచ్చు, నాకు తిరిగే లేదు అనే అహంకారంతో చాలామంది ఉంటారు. ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఒకవేళ మేబీ సిచ్యువేషన్లో వైఫ్ ఏదన్నా చెప్తున్నా కూడాను, హే నీకు అసలు ఏం తెలియదు, నువ్వు మాట్లాడు, మాకు నీకేం తెలుసు అని వాగుతున్నావు, సో నేను చెప్పేదే నువ్వు విను, నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలి, నాకు ఎదురు తిరిగి మాట్లాడకూడదు, ఇలాంటి మాటలు చెప్పి అవసరమైతే కొంతమంది కొడుతూ కూడా ఉంటారు. చాలా హరాస్ చేస్తూ ఉంటారనమాట భార్యలని ఇంట్లో. పొగరు పట్టిన మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది మగవాళ్ళు. యాక్చువల్లీ నేను బాయ్స్ని అస్సలు తిట్టట్లేదు, బాయ్స్ చాలా మంచివాళ్ళు నిజానికి. బట్ కొంతమంది మగవాళ్ళు మాత్రం చాలా వైలెంట్గా ఉంటారు, చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, అహంకారంతో ఉంటారు. అలాంటి మగవాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను గాయస్. అండ్ ఏంటి అంటే ఎప్పుడు ఇంట్లో ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మన పెద్దవాళ్ళు కావచ్చు, నీ భార్య అయినా కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా మనం బాగుండాలి, మన లైఫ్ బాగుండాలి, సో నువ్వు బాగుండాలి అనే థాట్తోనే వాళ్ళకి సజెషన్ ఇస్తారే కానీ ఎప్పుడు నువ్వు చెడిపోవాలి, మన జీవితం నాశనం అయిపోవాలి అనే ఉద్దేశంతో సలహాలు ఇవ్వరు. సో ఒక్కసారి వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. భార్య మాట వినినవాడు బాగుపడ్డవాడే కానీ చెడిపోయిన వాడని ఎక్కడా లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే మీరు నిజంగా మీ వైఫ్ని కొడుతూ బాధ పెడుతూ ఉన్నట్లయితే మీకు లైఫ్లో ఎలాంటి సక్సెస్ కూడా రాదు. అంటే నువ్వు నీ భార్యని ఇష్టపడకుండా సరిగ్గా లేకపోతే కోపంతో అరవటం, పైన పడి కొట్టడం, కొంతమంది చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఆ దేవుడు, ఆ పైనున్న ఆ దేవుడు కూడా మీకు ఎలాంటి సహాయం కూడా సరిగ్గా చెయ్యడు. సో అంటే ఆడపిల్ల అంటే మనం ఇదన్నీ కూడా నేను చెప్పే మాటలైతే కాదండి, మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆడపిల్లని ఎప్పుడూ ఏడిపించకూడదు. భార్య అంటే లక్ష్మీదేవితో సమానం అనమాట. సో అలాంటి భార్యని మీరు ప్రతి చిన్నదానికి వాళ్ళ మీద కొట్టడం, అరవటం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ ఏడుపు ఏదైతే ఉంటుందో అది మీకు కానీ మీ కుటుంబానికి కానీ అస్సలు మంచిది కాదు అనమాట. సో అది ఏదో ఒక రూపంలో మీకు తగులుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీ భార్యని మీరు ప్రతిదానికి అంటే కొంతమంది ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చెప్పేది వినిపించుకోకపోగా ఇంకా రివర్స్లో మాట్లాడుతూ ఉంటారనమాట. అసలు నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు తెలీదా, నువ్వు చెప్తే నేను తెలుసుకునేది ఏంటి, ఇలా కొంతమంది గర్ల్స్ బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకొంతమంది ఎలా అంటే ఇంట్లో భార్య అంటే ఏదో ఒంటికి ఇంటికి వంటకి అన్నట్టు మాత్రమే చూస్తున్నారు కొంతమంది అనమాట. అంటే ప్రజెంట్ చాలామంది అర్థం చేసుకుంటున్నారు కానీ బట్ ఇంకా ఎక్కడో కొంతమంది మూర్ఖులు ఉంటున్నారు అనమాట. ఆ మూర్ఖులు మాత్రమే భార్య పైన చేసుకోవటం లాంటివి చేస్తున్నారు. బట్ అది చాలా రాంగ్. దానివల్ల మీకు నిజంగా చెప్తున్నాను, బట్ శాస్త్రం పరంగా చూసుకుంటేనే నేను చెప్తున్నాను. సో నా సొంతగానో లేకపోతే ఇంకెవరో చెప్పినవో అని మాట్లాడట్లేదు నేను ఇక్కడ. బట్ మీరు చూడండి కావాలంటే అలాంటి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఎంతోమంది ఎక్స్పీరియన్స్ చేసి కూడా అంటున్నారు, లక్షల్లో కోట్లల్లో కూడా అనమాట. సో నేను భార్యని బాధ పెట్టడం వల్ల, నా భార్యని నేను కొట్టడం వల్ల నా లైఫ్లో నాకు ఇన్సిడెంట్ జరిగింది, నా లైఫ్లో నాకు ఏది అనుకున్న పని అవ్వట్లేదు, ఏది కలిసి రావట్లేదు, సో నాకు అన్నీ ఇలానే జరుగుతున్నాయి, సో నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇట్లా చాలామంది చెప్తున్నారు అనమాట. యాక్చువల్లీ 100కి 200% అది నిజం అనమాట. మీరు ఐ థింక్ ప్రాబ్లము ఏదైనా సరే ఏదైనా ఉంటే చెప్పుకోండి, మాట్లాడుకోండి, నచ్చజెప్పుకోండి, తెలియకపోతే తెలియపరచండి వాళ్ళకి, అంతేకాని వాళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళ మీద చెయ్యెత్తి కొట్టడం అనేది అస్సలు మంచి పద్ధతి కానే కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు నీ భార్యతో నీ పద్ధతి ఎలా ఉంది అనేది నీ పెంపకం పైన ఆధారపడి ఉంటుంది. నీ వైఫ్తో నడుచుకునే పద్ధతిని బట్టే నీ తల్లి నిన్ను ఎలా పెంచింది అనేది డిసైడ్ చేస్తారంట. సో ఒక్కసారి థింక్ చేయండి, మీరు మీ వైఫ్ దృష్టిలో హీరో అవ్వాలి అనుకుంటున్నారా లేకపోతే జీరో అవ్వాలి అనుకుంటున్నారా అనేది ఒక్కసారి
మీరే ఆలోచించుకోండి. అట్ ద సేమ్ టైం కూడా మనం మనుషులం. సో తప్పులు అన్నాక చేస్తూ ఉంటారు కామన్గా, అవి మళ్ళీ మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలే కానీ దాన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూనో హెరాస్ చేస్తూనో కాదు. సో దానివల్ల మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే అవతల వాళ్ళ దృష్టిలో కూడా నెగిటివ్ ఒపీనియన్ పడుతుంది, మీరంటే చిరాకు వస్తుంది, ఉండే కొద్దీ మీరంటే అసహ్యం కూడా మీ భార్యకి పెరిగిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళైనా ఎన్ని రోజులు చూస్తూ ఉంటారు, ఎన్ని రోజులు కొడితే పడుతూ ఉంటారు చెప్పండి. వాళ్ళకి ఏదో రోజు ఆ ధైర్యం వచ్చేస్తుంది, సో ఈ పర్సన్తో నాకు టార్చర్ లాగా అనిపిస్తుంది అని మీతో విడిపోయినా కూడా విడిపోవచ్చు అనమాట. సో అంత దూరం వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు అలా చేయటం వల్ల కూడా మీకు ఏ రకంగానూ ఆ భగవంతుడు కూడా హెల్ప్ చేయలేడు అనమాట. సో అన్ని నష్టాలే జరుగుతాయి. బట్ ఇది రాసి పెట్టుకోండి, ఎవరైతే ప్రతి దానికి కూడాను సో అహంకారం చూపిస్తూ భార్య పైన చేసుకుంటాడో అలాంటి వాళ్ళకి దరిద్రం పట్టుకుంటుంది. సో దానికి మించిన అనారోగ్యాలు, దానికి మించిన నష్టాలే జరుగుతాయే కానీ సో ఎటువంటి మంచి అయితే అస్సలు జరగదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. సో ఎవరైనా సరే మీ ఫ్యామిలీస్లో ఇలా ఎవరైనా మగవాళ్ళు ఉంటున్నట్లయితే బికాస్ చేంజ్ చేసేసుకోండి. మీ పద్ధతి మంచి పద్ధతి అయితే కాదది. తర్వాత ఫ్యూచర్లో మీరు ఎన్ని ఇబ్బందులు పడతారు అనేది మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ రోజు మీకే బుద్ధి వచ్చే రోజు కూడా వస్తుంది. బట్ కాకపోతే ఎర్లీగా మీరు తెలుసుకొని మీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేసుకొని హ్యాపీగా ఉండటానికైతే మీ పార్ట్నర్తో ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. చాలామందికి ఉన్న ఇలాంటి బిహేవియర్ ఎవరికైతే ఉంటుందో ఐ థింక్ వాళ్ళల్లో కొంత చేంజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.